ఏబీవీపీ కార్యకర్త రోహిత్ అనే కార్యకర్తను చూడు ఏ విధంగా కొట్టు చూడండి పోలీసులు. ఈయన ఇప్పటికి ఆ రోజు నుంచి సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఈయన స్కాలర్ దల్లా ఆ యూనివర్సిటీ స్టూడెంట్. ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసులు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడట. ఆయన స్కాలర్ స్టూడెంట్, కష్టపడి చదువుకునే స్టూడెంట్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయనను సంగారెడ్డి జైలుకు పంపించారు పోలీసులు కొట్టి. ఇది ఎంత వరకు కరెక్ట్, ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసులు దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే అలా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ ను ఇప్పటికి 6 రోజుల సంగారెడ్డి జైల్లో ఉంచారు. అక్రమ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి. ఏబీవీపీ కార్యకర్త విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులను వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకుని మనం విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మీడియాలి రాసి పెట్టుకోవాలి. అలా విద్యార్థులు పట్టు కూర్చొని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. రాబోయే తలకు గతం జాగ కూడా మిగతట్లేదు.